కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారు. ఇప్పుడు చంద్రబాబు గారిది కాలం కలిసి వచ్చే సందర్భం. అందుకని నడిచొచ్చే కొడుకున్నారు లోకేష్. రాజకీయంలో వారసత్వం ఉంది, దీర్ఘకాలిక అనుబంధము సెట్ అయిపోయింది. మరొక వైపు మరొక బలమైనటువంటి శక్తి, మరొక కొడుకు లాంటి వాడు అన్నయ్య అని లోకేష్ చేత పిలువబడుతున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్, ఆయన మద్దతు. కాబట్టి కలిసి వచ్చేసింది. జగన్కి మొన్నటిదాకా కలిసి వచ్చింది. ఇప్పుడు కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందని ప్రతిదీ కూడా ఎదురు తిరుగుతుంది. జగన్ని వేడిగా ఉండగానే కొట్టేయాలనినే చంద్రబాబు గారు ప్లాన్ చేస్తుంది. పత్రికల్లో ఆల్రెడీ ఇదివరకు రాజశేఖర రెడ్డిని ఎట్లా అయితే భ్రష్టు పట్టిస్తా ప్రచారం చేశారో అట్లాగే చేశారు. ఆయన చనిపోకపోయి ఉంటే కనుక ఆ తర్వాత కూడా కంటిన్యూ అయ్యి ఉండేది. ఆయన చనిపోయారు కాబట్టి జనాలు ఆయనలోని మంచిని చూస్తున్నారు. ఇప్పుడు జగన్ బతికున్నాడు కాబట్టి నెగిటివిటీని ఎక్కువగా నమ్మారు, కథ నడిచింది. ఇప్పుడు జగన్ని పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీ ఛానళ్ళ ద్వారా ఒక రాక్షసుడుగా, ఒక మాఫియా డాన్గా చూపించాలి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది రకరకాలైనటువంటి జగన్ చుట్టూ ఉన్నటువంటిది జాగ్రత్తగా నరుక్కురావాలి. అదేదో ఒక మన అతడు సినిమాలో తనికెళ్ళ భరణి డైలాగులాగా గోడ కట్టినట్టు చుట్టూ జగన్ చుట్టూ ఒక గోడ కట్టాలి. దగ్గర ఉండటానికి భయపడాలి. ఎవరైతే పవర్ఫుల్ శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ పిల్లల మీద కేసులో, వాళ్ళ మీద కేసులో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. లైక్ పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, ఇట్లాగా లేదా బాలినేని, ఇట్లా చూస్తే ఎవరైనా సరే భయపడే పరిస్థితి సృష్టించడం అన్నటువంటిది కీలకం. తద్వారా అయితే తెలుగుదేశంకి వెళ్ళు, జనసేనకి వెళ్ళు, లేదా సైలెంట్గా ఉండిపో. కానీ జగన్కి అనుకూలంగా ఉంటే అంతు చూసేటటువంటి పరిస్థితి. ఈ భయంతో వెళ్ళిపోవాలి. ఇది టోటల్గా ఇప్పుడు జగన్ చుట్టూ చంద్రబాబు వేస్తున్న స్కెచ్. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.